హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ టెంట్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డ్రబాకో. ఈ టెంట్స్ ఉండే ప్లేస్ పేరు డ్రబాకో అనమాట. అందుకనే ఆ పేరు మీకు మెన్షన్ చేశాను. అండ్ దారిలో వచ్చేటప్పుడు అంతా మంచిగా పొలాలు, పంట పొలాలు నిన్న అన్నీ చూశాను. మీకు చెప్పానో లేదో నిన్న వ్లాగ్లో. సో ఇప్పుడే జస్ట్ మార్నింగ్ అయింది. ఐ థింక్ ఆల్మోస్ట్ 7:30. రాత్రి 12 దాకా బార్బెక్యూ ఆల్మోస్ట్ అలా చేస్తూనే ఉన్నారు మా వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ నిన్న నైట్ పడుకున్న వాళ్ళకి మళ్ళీ బార్బెక్యూ చేయాలంటున్నారు. మోస్ట్లీ లేచి మొదలెట్టారేమో, వెళ్ళి చూడాలి. అండ్ రాత్రి మీకు చూపించలేదు కదా, ఇలా క్యాంపింగ్ సైట్స్లో రెస్ట్ రూమ్స్, టాయిలెటరీస్ అవన్నీ ఎలా ఉంటాయి, ఎక్కడ బ్రష్ చేసుకుంటాం, ఎలా బాత్ చేస్తారు, చేంజింగ్ రూమ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ మీకు ఇవాళ చూపిస్తాను. అండ్ మా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎలా కుక్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అవన్నీ చూద్దాం. సో నాతో పాటు మీరు రండి, పదండి వెళ్దాం. నైట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే అక్కడ ఉన్నాయన్నమాట విండ్ మిల్స్. అవే మనకి వాటర్లో రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటో తెలుసా, ఇంతమంది ఉన్నా కూడా వాటర్ అయితే అసలు మురికే లేదు, చాలా నీట్గా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ చెత్త కూడా సెగ్రిగేషన్ ఉంది. ఇలా పెట్టారు నీట్గా. ఇది మా ఫ్రెండ్ టెంట్ అనమాట. మీకు ఇక్కడ ఒక చెట్టును చూపించాలి. ఈ చెట్టు మీకు ఎవరికైనా గుర్తుందా? నేను చూపిస్తా ఇప్పుడు. ఇదైతే ఒక కాయ చూపిస్తా, మేబీ యూ కెన్ ఫైండ్ అవుట్. ఇది మీకు గుర్తుందా? చాలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎవరైనా చేస్తుంటే మీకు ఐడియా ఉంటుంది. చాలా వాటిలో ఇది వాడుతుంటారు. మెయిన్లీ తిరుపతి దగ్గర అయితే తిరుమల ట్రిప్ వెళ్ళినప్పుడు నేను చాలాసార్లు చూసాను దీంతో ఆర్ట్ చేయడం. మీకు ఆ చెట్టు ఎలా ఉంటుందో చూపిస్తాను. తిరుపతిలో కూడా ఈ చెట్లు ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేశారా? ఏదైనా గార్డెన్లో కూర్చున్నప్పుడు అక్కడ చాలా చలిగా ఉంది. సో ఆ గార్డెన్లో అలా కూర్చున్నప్పుడు ఇవి చాలా ఎక్కువ ఉంటాయి చెట్లు. కానీ ఇక్కడైతే ఆల్ ఓవర్ జర్మనీలో నేనైతే బోలెడు చెట్లు చూసాను. మీకు ఆ ప్లాంట్ చూపిస్తాను, ఆ ట్రీ. పెద్ద చెట్టు ఇది, ఇంత పెద్ద చెట్టు, అంతా మొత్తం ఇవే ఉన్నాయి. అండ్ ఇవి పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి. ఇలా కొంచెం పండిపోయి రాలిపోయే టైంలో అలా తయారవుతుంది అనమాట. ఈ చెట్టు కింద మొత్తం అవే ఉన్నాయి బోల్డ్ అన్నీ. ఎవరైనా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి పిచ్చిగా నచ్చుతుంది ఈ చెట్టు. ఇప్పుడు మీకు కిచెన్ చూపిస్తా. మా వాళ్ళు మార్నింగ్ కాఫీ రెడీ చేస్తున్నారు మా కోసం.
ఎస్, మనం వెళ్ళి అది కూడా చూద్దాం పదండి. ఇది ప్లే గ్రౌండ్. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇక్కడ కూడా ఒకటి పెట్టారు ఆ కార్నర్లో. చూపిస్తాను. నేను ఇలా ఈ గేమ్ నిన్న రాత్రి మీకు చూపించాను కదా, అది ఇక్కడ బాగా ఆడుతారు ఈ గేమ్ని. ఆఫీసెస్లో కూడా మ్యాండేటరీగా ఉంటుంది ఇది ఫైర్ ఎక్స్టింగ్విషర్. సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకని సేఫ్టీ మెజర్మెంట్స్కి ఎలాంటి లోటు లేకుండా అన్నీ సెట్ చేశారు. ఎస్, నిన్న రాత్రి ఫైర్ క్యాంప్ సెటప్ ఇది మీకు నిన్న రాత్రి చూపించడానికి నాకు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే పీపుల్ ఆర్ ఆక్యుపైయింగ్, వీళ్ళకి అంత ఫోటోగ్రఫీ ఇష్టం ఉండదు అనమాట, వీడియో వాళ్ళు తీయడం. ఆ పర్మిషన్స్ ఆ గోల ఎందుకని నేను తీయలేదు. అక్కడ వుడ్ కొట్టుకొని ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. అండ్ ఇక్కడ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఎందుకంటే ఇక్కడ మంట ఉంది కదా, సేఫ్టీ కోసం ఇవన్నీ వుడ్ లాగ్స్. ఇది ఒక బార్బెక్యూ, కింద మంట పెట్టి దీని మీద గ్రిల్ చేస్తారనమాట. ఇది కూడా రాత్రి వాళ్ళు యూజ్ చేస్తున్నారు చాలామంది, కానీ మేము మా పర్సనల్ సెటప్ పెట్టుకున్నాం కదా, ఇది యూజ్ చేయలేదు. అది షవర్. సో యూ హ్యావ్ స్మాల్ స్పేస్ బాత్ చేయడానికి. అండ్ ఇక్కడ ఒక మిర్రర్. అబ్బా, వాటర్ అన్నీ పడిపోయాయి.
హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మా క్యాంపింగ్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. మీకు నచ్చుంటే, మీకు నచ్చింది అని చెప్పడానికి నాకు ఒక చిన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ నా వీడియోస్ అప్డేట్స్ రావడానికి బెల్ ఐకాన్ హిట్ చేయండి, సో దట్ మీకు అప్డేట్ వస్తుంది. యూజువల్లీ నేను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పోస్ట్ చేస్తాను, బట్ స్టిల్ మీరు బెల్ ఐకాన్ హిట్ చేస్తే మీకు అప్డేట్ వస్తుంది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడొచ్చు. అండ్ మీ సపోర్ట్ నాకు ఇలాగే కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మీన్ వైల్ మీరు ఈ ఎండ్లో కూడా ఉండే విండ్మిల్స్ మళ్ళీ ఒకసారి చూడండి, సో దట్ వీల్ ఎండ్ అవర్ వీడియో. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.